మన ఇండియన్స్ ఏడున్నా ఏ దేశంలో ఉన్నా ఏ గ్రహం మీద ఉన్నా కూడా మన మార్కు చూయించుకుంటా కక్కుర్తితోని కళాఖండాలు చూపిస్తుంటారు. అమెరికాలో కూడా అట్లనే ఉంటది మనతోన అనిపించిగో గిట్లా వైరల్ అయ్యి మనం మారమిగా అని నిరూపిస్తారు. ఏం దొబ్బుకునుడిది ఏం నూకేసుకునుడిది ఎందుకీ ఆగం? మరేమన్నా బంగారం ఫ్రీగిస్తుర్రా? మనులు మాణిక్యాలు రాశులు పోసి పట్టుకోమన్నారా? లేదు కదా. అందరు తినేటియే, మామూలుగా అమ్మేటియే కూరగాయలు ఆకుకూరలు దుంపలు. అవిటికే గంత ఆగం కథ ఎందుకు? అవి కూడా ఫ్రీగా ఏమి ఇస్తలేరు కదా. మళ్ళా అమెరికాలో న్యూజెర్సీ కాడ ఓ కొత్త ఇండియా స్టోర్ ఓపెనింగ్ అయితే ఆడికి వచ్చిన మనోళ్ళు చూపించిన ఉత్సాహం హుషారు గిది అన్నట్టు. సరే ఫస్ట్ నాడని పెడితే గిడితే ఏమన్నా ఆఫర్ పెట్టిరు కావచ్చు. గాయంత దానికే గిట్లా ఆడోళ్ళు మొగోళ్ళు ముసలోళ్ళు ఒకరి మీద ఒకరు వడి కొనుక్కోవాలనా? ఆయంత మందిల కింద పడి కాలో చెయ్యి ఇరిగితే వేలకు వేల డాలర్లు ఖర్చు పెట్టి దావకండ్ల పడే కదా అనుకుంటా వీడియోని చూసిన ఇక్కడోళ్ళు కామెంట్లు చేస్తే మన వాళ్ళని మంచిగానే మాటలు అంటారు. కానీ బ్లాక్ ఫ్రైడే ఆఫర్లు పెట్టినప్పుడు అమెరికాలు కూడా అక్కడ ఇట్లానే కొట్టుకుంటారు. మనోళ్ళు అనే వరకల్లా తక్కువ చూపొద్దు అనుకుంటా ఇంకొందరు కామెంట్లు వేస్తారు. ఈ వీడియో ఇంటర్నెట్ లో ఇటు ఇండియా అటు అమెరికా రెండు దేశాలలో వైరల్ అయ్యే వరకల్లా హైదరాబాద్ లో అప్పట్లో లూలు మాల్ ఓపెనింగ్ అప్పుడు కూడా ఇట్లనే జనాలు పుట్టవాళ్ళకి వచ్చి పొట్టు మంది జామ ఈ యాగం చేసిన ముచ్చట్లను యాద్ చేసుకుంటారు. ఇంకొందరు పెట్టే పైసలు పెట్టి కట్టే బిల్లు కరెక్ట్ కట్టినప్పుడు ఏదో కొత్త మురుపం మీద గిట్ల మీద పడి కొనుడెందుకు అనుకుంటా కామెంట్లు పెడుతురు ఇంకొందరు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని లోకం మీద జరిగే ముచ్చట్లు చదువుతున్నా అంటే దానికి కారణం నాకు చదువు చెప్పిన పంతుల్లే. వాళ్ళే గనుక నాకు మంచిగా చదువు చెప్పకుంటే, వాళ్ళే గనుక నాకు మంచి బుద్ధి మాటలు చెప్పి పద్ధతిగా బతికే మార్గం చూపకుంటే ఎక్కడనో కలుపు తీయనో పత్తేరనో పోయేదాన్ని కావచ్చు. ఇప్పుడు ఇంత మంచిగా ఉన్నా అంటే దానికి నేను చదివిన చదివే కారణం, ఆ చదువు చెప్పిన సార్లే కారణం. అట్లాంటి పంతులను సచ్చేదాకా మరవబుద్ధి కాదు, వాళ్ళను నెత్తిలో పెట్టుకొని ఊరేగాలని అనిపిస్తుంది. నాకు అనిపించింది కానీ వీళ్ళు నిజంగానే నెత్తిన పెట్టుకొని ఊరేగిండ్రు. పంతులను కామెంట్ చేసుడే ఫ్యాషన్ అనుకునే రోజులు సార్లను కోడిగుడ్లు టమాటాలతో కొట్టే ఉత్తమ విద్యార్థులున్న ఈ రోజుల్లో చదువు చెప్పిన సార్ను పల్లెకిల కూర్చుండబెట్టి ఊరేగింపు చేసినంటే చిన్నముచ్చట్న. ఆ పంతులు ఎంత గొప్పోడైతే పిల్లలు సార్ని ఎత్తుకొని తిరుగుతారు. ఆ పిల్లలు ఎంత బుద్ధిమంతులు అయితే సార్కి ఇంతటి గౌరవం ఇస్తారు చెప్పురి. ఈ గొప్ప ముచ్చట ఎక్కడ జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో అయితే మస్తు వైరల్ అవుతున్నది. పాఠాలు చెప్పి ప్రయోజకులను చేసినందుకు పిల్లలే పల్లెకిల పంతులను కూర్చుండబెట్టి పువ్వులు చల్లుకుంటా ఊరేగిచ్చారు. ఆ సారు ఎంత అర్థం కాని లెక్కలను పిల్లలకు ఈజీగా నెత్తికెక్కేటట్టు చెప్పినట. అందుకే మీరే మాకు కనిపించే దేవుడు, మీకు మించిన దైవం ఇంకేముంటది అన్నట్టు పువ్వులతో పూజలు చేశారు. బడిలో పాఠాలే కాదు బతుకులు మార్చే పాఠాలు చెప్పినావు సారు. జీవితంలో ఎంతో ఎత్తుకెదిగే మాటలు చెప్పినావు. నీకంటే మాకు గొప్ప మనిషి ఎవ్వరు ఉన్నారు సారు అని అన్నట్టు నెత్తిన పెట్టుకున్నారు. ఇట్లా ఇక సిక్కులు అనిపించే లెక్కలు చెప్పిన ఈ పంతులకి ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి చెప్పురి. పిల్లలు ఇట్లా చేసినది కలిగే తృప్తి కంటే ఇంకేది ఎక్కువిస్తా చెప్పురి. అందుకే 4 గోడల నడమ పాఠాలు చెప్పడం అంటే పుస్తకాలు ఉన్న అక్షరాలను చదువుడు కాదు, భవిష్యత్తులో 100 మంది బతుకులు నిలబెట్టుడు గొప్పోళ్ళని చేసుడు. ఆ పని చేసిన సార్కు ఇట్లా దండాలు పెట్టుకుంటా పువ్వులు చల్లుకుంటా వీడుకోలు వలికితే ఏ పంతులు కన్నీళ్ళు రావు చెప్పురి. ఏ సారుకు తృప్తి కలిగా చెప్పురి. ఇంతటి గౌరవం పొందుతున్న ఆ పంతులు గొప్పోడే, సార్ ఇల్వ తెలిసి ఇట్లా ఊరేగిస్తున్న పిల్లలు గొప్పోలే కదా. ఇక ఈ వీడియో చూసినాక మీకు పాఠాలు చెప్పిన పంతులు గుర్తుకొస్తే వాళ్ళ గురించి కామెంట్లు రాయరుగా.